నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భగవంతుని ఆరాధించటం ఒక్కొక్కరం ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతాం. ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే, మన పెద్దలు, మన పూర్వీకులు, మన కుటుంబంలో ఉన్న మన పెద్దలు ఏది అవలంబించారో అదే పద్ధతిని ఫాలో అవ్వండి. ఎవరు చెప్పినా దాన్ని కాకుండా మన కుటుంబాన్ని ఫాలో అవ్వండి అని మీరు చెప్తారు. ఇవి కాకుండా సామూహికంగా చేసేవి కొన్ని ఉంటాయి. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా దాన్ని మనం ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొన్ని కొంతమంది చెప్పడం, పెద్దలు గురువులు చెప్పడం, రకరకాల దేవతల్ని కొంతమందిని పూజించటం వల్ల కొన్ని శక్తులు వస్తాయని, చాలా అంటే అపారంగా చాలా తక్కువ సమయంలోనే ఆ దేవతల అనుగ్రహానికి మనం లోనవుతామని, కాస్త కష్టతరమైన ఇలాంటి పూజలు చేయాలని, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. నాకు ఒక అనుమానం వస్తుందండి, ఇవి అందరం చెయ్యొచ్చా? ఎవరైనా చేసుకునేవేనా ఇవన్నీ? ఎందుకంటే సామూహికంగా వింటూ ఉన్నాం. మనం ఎప్పుడు వినని కొన్ని దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు కూడా వినేసి ఈ వ్రతం, ఈ పూజ, ఈ నోము అనేది మనం వింటూ ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ రమ్మగారు? ఇప్పుడు కూడా స్వధర్మ నిధనం శ్రేయ. పరధర్మము ఎప్పుడు భయావహంగానే ఉంటుంది. సాత్విక దేవతారాధన సమయాచారమే మన పద్ధతి. మనం మామూలుగా కూడా ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ల క్రితం మన ఇంటా వంట లేదు. మన చిన్నప్పటి నుంచి మన ఇంట్లో దీపారాధన కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. క్రమంగా ఏంటంటే మనకి ఏమైనా సమస్యలు, మనకే ఏదో ఆస్థ దేవుణ్ణి చూసేసుకోవాలి అని దేవాలయానికి వెళ్తే ఎవరో ఏదో పూజ చేసుకున్నారు, అది బాగుందని చేస్తారు. సత్యనారాయణ వ్రత కథలో అలాంటిదే చూస్తాను చూడు మనం. అవును అవును. ఎక్కడో దారేపోతూ వాళ్ళు ఎవరో చేసుకుంటూ ఉంటే ఇది ఇంత మంచిది, ఇది ఇంత సింపుల్ అంటే చేసుకోవటం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారనే సత్యనారాయణ వ్రత కథ మనం ప్రతి పెళ్లిలోను, ప్రతి గృహప్రవేశంలోనూ వింటామా? అవునండి. ఈ కార్తీక మాసం అయితే ఎన్నిసార్లు ఎంతమంది ఇళ్లలోకి వెళ్తామో ప్రసాదం తెచ్చుకోవటానికి.